నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా తీసుకురావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే వాళ్లను నిందితులుగా చేర్చలేదు. దీంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్ తో పాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. కానీ వీళ్లను నిందితులుగా చేర్చలేదు. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో 5గురిని నిందితులుగా చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన 2000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతరులు 2019-22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. సాక్షులను విచారించిన తరువాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టం చేసింది ఈడీ. అయితే ఈడీ ఆరోపణలపై రేవంత్ రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు. మరోవైపు యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం 30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ కు కూడా నోటీసులిచ్చి విచారించింది ఈడీ.